వెల్కమ్ టు మాదేవ్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అంగన్వాడీ నోటిఫికేషన్ని ఇస్తుంది. ములుగు జిల్లా ఇవ్వడం జరిగింది. ఈ ములుగు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, మనకి ముఖ్యమైన తేదీలు, ప్రాసెస్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అవన్నీ ఇందులో తెలియజేయడం జరుగుతుంది. చూద్దాం. డేట్ చూడండి, 29/6/2026. ములుగు జిల్లా పరిధిలోని తాడ్వాయి మరియు వెంకటాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదటి విడతలో భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడినవి. అభ్యర్థుల పూర్తి వివరాల కోసం ఈ వెబ్సైట్ని సందర్శించవచ్చు. మీరు డైరెక్ట్ మీ ఫోన్లో కూడా ఓపెన్ చేసి ఈ సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ముఖ్యమైన తేదీలు. దరఖాస్తు ప్రారంభ తేదీ మనకి జూలై 1 నుంచి స్టార్ట్ చేసాం అంటే ఇవాళ నుంచే. దరఖాస్తుల చివరి తేదీ వచ్చి 15/7/2026 సాయంత్రం 5 గంటల వరకు. మీరు ముందే అప్లై చేసుకోండి, ఎందుకంటే లాస్ట్కి టైం ఉంది కానీ చేస్తే అప్పుడు సర్వర్ బిజీ వచ్చి అప్లికేషన్ కాకుండా పోతుంది. నెక్స్ట్ ముఖ్య నిబంధనలు మరియు అర్హతలు చూద్దాం. విద్యా అర్హత. అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో ఎస్ఎస్సి అన్న 10వ తరగతి అన్న ఒకటే మనకి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పరిగణలోకి తీసుకుంటారు. వయస్సు చూడండి, అభ్యర్థుల వయసు 18 నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అది కూడా ఈ రోజు వరకు, జూలై 1, 2026 వరకు. స్థానికత. అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధి, వార్డు, ఆ యొక్క కేంద్ర పరిధిలోని లేదా వార్డులో గ్రామ పంచాయతీకి చెందిన స్థానికురాలై ఉండాలి. ఖచ్చితంగా ఆధార్ కార్డు డీటెయిల్స్ అక్కడే ఉండాలి మనకి. నెక్స్ట్ చూడండి, ఎంపిక విధానం. అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే ఆ వార్డు నివాసి అయి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అంగన్వాడీ కేంద్ర, గ్రామ పంచాయతీ నివాసి అని ఎటుబడి ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఎస్టీ సప్లాన్ క్రింద ఎస్టీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అదే గ్రామం లేదా ఆవాసం, హ్యాబిటేషన్ నుండి వచ్చిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇక్కడ ఎవరి ఎస్టీ అభ్యర్థి ఇస్తే వాళ్ళు మాత్రమే అర్హులు అన్నమాట. ఎస్సీ సప్లాన్ కింద ఎస్సీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అదే గ్రామ పంచాయతీలోని ఆవాసాల గ్రామం నుండి వచ్చిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు అన్నమాట. అభ్యర్థులు ఎంపిక కింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది. ఇంపార్టెంట్ చూడండి. ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ 70 మార్కులు ఉండాలి. ప్రత్యేక కేటగిరీలు వితంతులకు 5 మార్కులు కలుస్తాయి. ఈ మార్కులతో పాటు వితంతులకు 5 మార్కులు, అనాథలకు 10 మార్కులు, దివ్యాంగులకి 5 మార్కులు కలుస్తాయి. జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ, మనకి అప్లికేషన్ తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. ఇంటర్వ్యూ 10 మార్కులు. మీరు దరఖాస్తు అనేది ఆన్లైన్లో మాత్రమే ఇవ్వాలి. ఇది సైట్, ఈ వెబ్సైట్ మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లై చేయాలని. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అండి, ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను. మిగతా వాటిని తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.